వీక్ అందరికీ నమస్కారం. సో నిన్న ఫోన్ చేసి ఇలాగా చాయ్ బిస్కెట్ మన వాళ్ళందరూ రావాలి అది ఇది అని అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే ఎల్లుండు ఫిబ్రవరి 19కి నేను సుహాసు ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ ఎవర్ వీడియో రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయినట్టు. సో మా జర్నీ అలా స్టార్ట్ అయ్యి జస్ట్ లైక్ ఫేస్బుక్లో పరిచయం అయ్యి తన వీడియోస్ నాకు నచ్చి నాకు ఒక యాక్టర్ కావాలి అని చెప్పి నేను ఎత్తుక్కుంటూ అలా స్టార్ట్ చేసాము. ఇద్దరం మెసేజ్లు పెట్టుకొని ఓకే మన ఇద్దరం కెరీర్ స్టార్ట్ చేద్దాం దా అని చెప్పి స్టార్ట్ చేసాము. చాయ్ బిస్కెట్లో అలా అలా ఒక ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. సో 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్లో సినిమాలు చేసాము. ఒక ఒక హిట్ చూసేసి ఫ్లాప్లో చూసేసి ఇప్పుడు కొత్తగా అదొక ఎక్స్పీరియన్స్ అన్నది ఇప్పుడు ఒక మొత్తం ఒక లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాం ఇప్పుడు. సో బట్ వీడిని చూస్తుంటే మాత్రం ఇన్ని రోజుల తర్వాత సుహాస్ సినిమా మళ్ళీ ఇలా నుంచొని చూస్తుంటే ప్రతిసారి ప్రతి ఈవెంట్లో వాడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను చూస్తూ ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఆ జుట్టు ఏంటి, ఆ కళ్ళేంటి అలా అయిపోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే ఆ తమిళ్ మూవీ కోసం అని చెప్పేసి సముద్రంలో ఒక 40 రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాడు ఎండలో. ఆ చేసి అయ్యో బిడ్డ ఏంటి పాడైపోతున్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఒక కళ్ళజోళ్ళు పెట్టి కవర్ చేస్తున్నాడు. ఈరోజు కళ్ళజోడు కూడా పెట్టలేదు. బట్ ఆ కష్టం ఏంటో తెలుసు. వాడు కళ్ళజోడు పెట్టుకోవడం ఆయనకు కూడా ఒక కష్టం ఉంది. అదంతా పర్సనల్గా తెలిసిన వాడిని. సో వీడి స్టోరీ సెలక్షన్లో కూడా నాకు కనిపించే క్యూట్నెస్ ఏంటి అని అంటే ఎప్పుడు ఓకే ఈ డైరెక్టర్ వస్తే ఇలాగా ఈ కాంబినేషన్లో అసలు జీరో నాలెడ్జ్. అరే నేను ఎందుకో నరేషన్ ఎంజాయ్ చేశా, నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న ఒక జెన్యూన్ మైండ్ సెట్తోనే చేస్తాడు సినిమాలు. అంతకు మించి తప్ప ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయడు. ఆ జెన్యూనిటీయే ఇన్ని రోజులు చాలా వెరైటీ కథలు వాడి ద్వారా మనం చూసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. సో జస్ట్ లైక్ హే భగవాన్ అని దేవుడిని నమ్మాల్సిన సినిమా లేదురా నేను నమ్ముకో నువ్వు బలవంతుడు అని చెప్పి లాస్ట్లో టైటిల్ మార్చి హే బలవంత్ చేశారు. సో అండ్ డైరెక్టర్ గోపి అన్న, సో నా కలర్ ఫోటోకి జస్ట్ లైక్ కో డైరెక్టర్, నా ఫస్ట్ సినిమా కో డైరెక్టర్. ఏమీ తెలీదు, యూట్యూబ్ వీడియోలు చేసుకునేవాళ్ళం, ఏం చేయాలో కూడా తెలియదు. జీరో నాలెడ్జ్తో వెళ్తే పక్క నుండి ఇదిగో షెడ్యూల్ ఇలా వేయాలి, ఇదిగో ఇలా కాదు, రోజుకి 10 సీన్లు చేస్తా, ఇది యూట్యూబ్ కాదు, అటు ఇటు కెమెరా పెట్టుకొని చేయడానికి, ఆగు చెప్తా అని చెప్పి మొత్తం కేర్ తీసుకొని మా అందరికీ చాలా సపోర్టివ్గా ఉండి నడిపించాడు గోపి అన్న. అండ్ ఇప్పుడు ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందన్న. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా అందరూ కూడా ఈ టీంలో చాలామంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. జస్ట్ లైక్ అంబాజీపేట టైంలో లాస్ట్ షెడ్యూల్ అప్పుడు నేను రాసుకుందాం అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళి ఆ మానిటర్ పక్కన కూర్చొని ఒక 2-3 సీన్లు పర్ఫార్మెన్స్ చూసి అబ్బో మామూలుగా లేదు ఇక్కడ విషయం, ఈవిడేదో తీసేస్తున్నారు అన్న లెవెల్లో చూశాను. అండ్ మొన్న లిటిల్ హార్ట్స్ వచ్చినప్పుడు కానీ జస్ట్ లైక్ సేమ్ లైక్ మీకు ఆ రోజు మెసేజ్ కూడా పెట్టా, ఒక ఫ్యామిలీ మెంబర్ ఫీల్, అరే మన మధ్య ఉన్న ఒక అమ్మాయి కొట్టేస్తుంది అని చెప్పి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాచులేషన్స్. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రవంతి గారు మా ముఖ చిత్రంలో అప్పుడు చేశారు యాక్టింగ్, ఫస్ట్ టైం అలాగే యాక్టర్గా రావాలి అది అని చెప్పి మాట్లాడుకున్నాము. సో ఇలాగా మొత్తం చాలామంది టీం అండ్ నా ఫేవరెట్ వివేక్ సాగర్ గారు, వీళ్ళందరూ ఇంతమంది కలిసి చేసిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. డిఓపికి, ఎడిటర్, మీ అందరికీ. సో కనిపించేస్తుంది సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని, ఫన్ ఉండబోతుంది అని చెప్పి. ఎంజాయ్ చేస్తారు. సో నేను కూడా వెయిటింగ్ చూడడానికి, ఎప్పుడెప్పుడు చూద్దాం అని చెప్పి. కొడతావు, కంగారు పడకు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. అంటే మీరు అన్నదాన్ని బట్టి మీరు ఇంకా సినిమా చూడలేదని అనిపిస్తుంది, కరెక్టేనా? అంటే ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ అన్ని విన్నాను నేను. తెలుసా బిజినెస్? అదే అండి, ఒక ఫ్రెండ్ గా వాడు నాకు చెప్పాడు, ఒక ఫ్రెండ్ గా నేను చెప్పకూడదు అంతే. ఓకే, పని చేద్దామా? మీరు ఎలాగో బిజినెస్ ఏంటో లీక్ చేయరు కాబట్టి ఇప్పుడు మామూలుగా సందీప్ కిషన్ గారే లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు. సక్సెస్ఫుల్ హీరో, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, వివాహ భోజనము. అలాగా 10 ఇయర్స్గా తెలిసిన సుహాస్ గారికి ఒకవేళ ఏదైనా బిజినెస్ సజెషన్ ఇవ్వాలి అని అంటే సందీప్ రాజ్ గారు ఏ బిజినెస్ సజెస్ట్ చేస్తారు?
వీడు యాక్చువల్లీ మంచి టిఫిన్ సెంటర్ పెడితే బెటర్ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టిఫిన్ సెంటర్ పెట్టి వీడు టేస్ట్ చేసి ఇవి హిట్ అవుతాయి ఎంత వస్తే యాక్చువల్లీ బాగా అంటే సక్సెస్ఫుల్. ఆయన వండాలా లేదా అక్కర్లేదు, జస్ట్ బిజినెస్ పెట్టి డబ్బులు పెట్టి పని చేపించే వాళ్ళతో చేపిస్తే చాలు. అన్న సో ఆయన తన taste అంటే బాగా ఫుడ్ చెప్తాడు. సజెషన్స్ మేము అందరం తన్ని గట్టిగా నమ్ముతాం. ఓ. నువ్వు ఆర్డర్ పెడుతున్నావు అంటే ఈ పూట మేము కడుపు నిండా తినేసి వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఫుడ్ విషయంలో బాబుకి పట్టు చాలా ఉంది. ఫుడ్ విషయంలో ఆయన ఫుడ్ టేస్ట్ బిజినెస్ బాగుంటుంది. యా. సో స్క్రిప్ట్ విషయంలోనే కాదు, ఫుడ్ విషయంలో కూడా ఆయన టేస్ట్ సూపర్ అనమాట. సో మీరు ఏదైనా మంచి టిఫిన్ సెంటర్ పెట్టొచ్చు అని ఆయన అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అండి. అండ్ ఎస్, అనురాగ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇట్స్ బీన్ లైక్ అ లాంగ్ జర్నీ. అంటే అందరు మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ అ మెమరీ రీక్యాప్. సో చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసినప్పుడు వెన్ సందీప్ కేమ్ ఆన్ బోర్డ్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ లైక్ అంటే చెప్పొచ్చలేదు, కూర్చొని సిట్టింగ్ వేస్తుండే అప్పుడు యాజ్ అ టీమ్. సో అంటే నేను ఆల్మోస్ట్ 6 years బ్యాక్ ఐ స్టాప్ డ్రింకింగ్, అది వేరే స్టోరీ. బట్ ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద డేస్ వెన్ వీ యూస్ టు సిట్ ఎవ్రీ సాటర్డే నైట్ అండ్ దెన్ థింక్ ఆఫ్ అరే మన లైఫ్లో ఎట్లుంటుండొచ్చు, అసలు ఏం చేస్తుండొచ్చు లైఫ్లో, ఎక్కడి వరకు వెళ్తుండొచ్చు అని ఆలోచిస్తుండే అనమాట. సో అండ్ దెన్ నౌ లుకింగ్ ఎట్ హౌ దీస్ గైజ్ ఆర్, ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ సుహాస్ ఫస్ట్ నుండి వచ్చినప్పుడు అంటే అన్న సినిమాలు చేసేయాలన్నా, ఏ రోజున చేసేయాలన్నా నేను వెళ్ళి చేసేస్తా సినిమాలు, ఏది నా యూట్యూబ్లో పాపులర్ అవుతున్నాయి కదా, వస్తున్నాయి రోల్స్ అది అని చెప్పేసి మాట్లాడుతుండే. మనోడికి ఎప్పుడు ఒకటే చెప్తుండే, మామ తొందర పడకు, నన్ను మసాలు తిట్టుకొని ఉంటాడు కూడా, ఆ సినిమా చేయకు ఈ సినిమా చేయకంటే. బట్ నౌ హీఈస్ హియర్, సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ he listened to me few times. బట్ ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి ఏంటంటే చాయ్ బిస్కెట్ టీంలో మనతో ఎవరున్నా టాప్ మోస్ట్ లెవెల్లో ఉండాలి కదా, అంటే హీరో అవ్వాలి కదా, హీరోయిన్ అవ్వాలి కదా, డైరెక్టర్ అవ్వాలి కదా అనే థాట్లోనే నా మైండ్ ఉంటుంది. సో బట్ ఐ అండర్స్టాండ్ వెన్ సంబడీ ఈజ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అని. నా మైండ్లో ఎప్పుడు అది ఉండేది కాదు. సో ఐ వాజ్ లైక్, లేదు మామ మనం చేస్తాం. సో ఎప్పుడన్నా ఆ వీక్లో ఏదైనా సినిమా రోల్ వచ్చింది నేను వద్దంటే వాడు డిసప్పాయింటెడ్ ఉంటుండే. సాటర్డే నైట్ మళ్ళీ కూర్చొని దాకా కూల్ చేస్తుండే, మామ లైఫ్ ఈజ్ గుడ్, లైఫ్ ఈజ్ గుడ్ అని. సో ఇట్స్ గుడ్ దట్ హీ ఫైనలీ ఈజ్ హియర్ డూయింగ్ హిజ్ లీడ్ రోల్స్. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ఫ్యూ పీపుల్ ఇక్కడ. అంటే గోపి యాక్చువల్లీ మా డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం వర్క్ with me for writer Padma Bhushan. He took care of the entire film and everything. So I know like his thinking and everything. So with this film, like what I'm listening cinema gurinchi, so it's congratulations in advance. And I'll have to say a word about the producer, B.N. Reddy garu. Ante నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ని ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ తీసుకొని రావడం అనేది అదొక యజ్ఞంలాగా. అది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, హీ డజంట్ నో, స్టార్ట్ అవుతుండు. సో ఆ ప్రొడ్యూసర్ కమింగ్ అండ్ బెట్టింగ్ ఆన్ అ డెబ్యూ ప్రొడ్యూసర్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ రియలీ లవ్. వెన్ సంబడీ ఈస్ డూయింగ్ ఇట్, ఐ డిడ్ మై సెల్ఫ్ విత్ రైటర్ అండ్ మేమ్ ఫేమస్. సో ఐ నో హౌ ఇట్ feels when working with a debut director. So thank you so much for giving Gopi the opportunity and producing this film. I'll also have a word of I don't know, I mean ఇండస్ట్రీలో చాలామంది వచ్చి ఫిలిమ్స్ తీయడము అనేది ఏంటంటే ఓకే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, సినిమా అయిపోయింది అనుకుంటారు. సినిమా అక్కడే స్టార్ట్ అవుతుంది, ప్రమోషన్ అనే గేమ్ దగ్గర. So I feel Vamshi garu, when he's taking up films and supporting whoever is newcomers or whatever, it's a great thing. I mean, to guide people in the right direction and putting the film in the right space, I feel he's doing a lot of
హెల్ప్ టు ఇండస్ట్రీ ఇఫ్ ఐ హ్యావ్ టు సే. ఎందుకంటే చాలా ఫిల్మ్స్ చాలా బాగుండొచ్చు కానీ దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఐ నో బికాస్ ఐ డూ మార్కెటింగ్ ఫర్ ఫిల్మ్స్ అండ్ ఐ ప్రొడ్యూస్ యాజ్ వెల్. సో రెండు, ఒక డెబ్యూ డైరెక్టర్ని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్, దాన్ని ప్రమోట్ చేసే టీమ్, ఐ హ్యావ్ టు లైక్, ఐ మీన్ ఇట్స్ అమేజింగ్. అండ్ ఆల్సో డెబ్యూ డైరెక్టర్స్ కంటిన్యూ ఇట్లా సక్సెస్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. ఫర్ ద పాస్ట్ 6-8 months with Little Hearts, with all the films that are coming up. Last week మన కపుల్ ఫ్రెండ్లీ. సో ఆల్ ద డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్ సక్సెస్ అవ్వడం అనేది ఈ ఇండస్ట్రీకి ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇట్స్ అ జాయ్. అంటే ఇట్స్ బ్యూటీ. ఐ మీన్ వీళ్ళందరూ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో కొత్త చూసినప్పుడు ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది కదా, ఆ ఫ్రెష్నెస్, ఒక కొత్త డైరెక్టర్, కొత్త వేవ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అందరు వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో జాయ్ అంటే ఐ ఫీల్ సో మచ్ జాయ్ సీయింగ్ సో మెనీ డెబ్యూ డైరెక్టర్స్ హిట్టింగ్ బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్. అండ్ ఆబ్వియస్లీ ఈ సినిమా ఎట్లయినా హిట్. సో ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరికీ, మీకు యాక్టర్స్ శివాని గారికి, ఆల్ ద టీమ్ పీపుల్ హు హావ్ బీన్ పార్ట్, శ్రవంతి గారు అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, I congratulate in advance. And one last thing for Suhas. Cool mama, life is good. So manchi unnam, so nice. బ్యూటిఫుల్ అనురాగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కెరియర్స్ one more